దేవాలయంకి వెళ్ళినప్పుడు ఒక శివలింగం ఉంటేనే మనకు ఎంతో ప్రశాంతంగా, ఎంతో ఎనర్జెటిక్గా ఉంటుంది. కానీ ఇక్కడ గుడి ప్రాంగణంలోకి ఎంటర్ అవ్వంగానే ఎన్నో శివలింగాలు, అంటే కోటి శివలింగాలు మనకు దర్శనమిస్తాయి. గుడి చుట్టూ ఎక్కడ చూసినా, ఏ మూల చూసినా ఓం నమ శివాయ అని అనకుండా ఉండలేరు. కనుచూపు మేర శివలింగాలు ఉండడం మీరెప్పుడైనా చూసారా? ఎంతో ఆధ్యాత్మికంగా కనిపించే ఈ టెంపుల్ కర్ణాటకలోని కోలార్ జిల్లా కమ్మసంద్ర గ్రామంలో ఉన్న కోటిలింగేశ్వర స్వామి ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం. ఇక్కడ సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో కోటి శివలింగాలను ప్రతిష్ఠించాలని లక్ష్యంతో నిర్మించిన ఏకైక ఆలయం. 108 అడుగుల ఎత్తైన భారీ శివలింగం మరియు 35 అడుగుల ఎత్తైన నంది విగ్రహం ఇక్కడ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇక్కడ కోటి లింగాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఒక చారిత్రాత్మక కథ కూడా మనకి వినిపిస్తూ ఉంటుంది. అదేంటంటే, పూర్వకాలంలో మంజునాథ అనే భక్తుడు శివుణ్ణి 1,000 సార్లు అవమానించాడు. ఆ పాపం పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో కోటి శివలింగాలను ప్రతిష్ఠించారనే చరిత్ర అనేది ఇక్కడ ఉంది అనేసి మనకు తెలుస్తుంది. అలాగే మనం లోపలికి ఎంటర్ అవ్వంగానే ఎటు చూసినా, ఏ రాయి చూసినా, ఏ పుట్ట చూసినా, ఏ చెట్టు చూసినా శివనామ స్మరణతో మారుమ్రోగిపోతూ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా శివుడే కాకుండా మనకి వేరే దేవతలు కూడా దర్శనమిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళగానే విశేషంగా భక్తులు కూడా తమ కోరికలు నెరవేరడానికి, తమ బాధలు పోగొట్టుకోవడానికి శివలింగాలను ప్రతిష్ఠించుకోవచ్చు అనేది ఇక్కడ ఉన్న భక్తులు చెప్తూ ఉన్నారు. అలాగే మనకి ఇక్కడ కోటిలింగేశ్వర స్వామితో పాటు పార్వతీ పరమేశ్వరులు, అన్నపూర్ణాదేవి, పంచముఖి వినాయకుడు, ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం లోపలికి వెళ్ళగానే ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో, భక్తి భావంతో ఉట్టిపడుతూ సందర్శకులను ఆకట్టుకుంటుంది ఈ పవిత్రమైన దేవాలయం. ఇంత ఆధ్యాత్మికత కలిగిన దేవాలయాన్ని జీవితంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవాలి. ఇంత ప్రశాంతమైన భక్తి భావంతో నిండిపోయిన ఈ ప్రాంగణం చూస్తే మనకి నిజంగా ఒక ఎనర్జీ అనేది కనిపిస్తూ ఉంటుంది.